హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంహెచ్ కుకింగ్ వీడియోస్. వర్షం ఇలా వస్తున్నప్పుడు సాయంత్రం టైంలో మిర్చి బజ్జీస్ వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ముందుగా మిర్చిని తోకలు ఉంటాయి కదా, కొసలు, అవి కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేయండి. చెయ్యి పెట్టి మాత్రం తీయకండి, చెయ్యి అంతా మంట పుడతాయి. చెయ్యి బాగా మంట పుడుతుంది, అందుకని ఇలా చాక్తోనే నీట్గా గింజలన్నీ తీసేసుకోండి. కొంచెం లేట్ అవుతుంది, కానీ ఓపిక్గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. గింజలు ఉంటే అంత బాగా టేస్ట్ ఉండవు. ఇలా నీట్గా అన్నీ తీసేసుకోండి, లోపల మిర్చిలో గింజలన్నీ. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల 3 కప్పులు శనగపిండి, నేను శనగపిండి బియ్యపిండి కలిపి ఆడించుకున్నాను. మీరు కలిపి ఆడించుకోకపోతే 2.5 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం సాల్టు, కొంచెం ఉప్పు, వాము, బాగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, శనగపిండి గట్టిగానే ఉండాలి. మరీ లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది బజ్జీలు, ఆయిల్గా ఉంటాయి. ఇలా గట్టిగా ఉంటే అస్సలు బజ్జీలకి నూనె పీల్చదు. ఆ పిండి పక్కన పెట్టుకొని కలుపుకొని వాము, ఉప్పుని, పచ్చిమిరపకాయల మధ్యలో ఇలా అనుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు. వాము కానీ చాలా మంచిది హెల్త్కి, డైజెషన్ కానీ బాగా అవుతుంది. ఇలా అన్నిటికీ పూసి పెట్టుకున్న తర్వాత ముంచి ఆయిల్లోకి వేసుకోవడమే, పిండిలో ముంచుకొని. ఇలా అన్నీ వేసుకోవడమే, అటు ఇటు తిప్పుకుంటూ రోల్ చేసుకుంటూ కాల్చుకోవడమే బజ్జీలు. మా బజ్జీలు అయితే చాలా టేస్టీగా అస్సలు ఆయిలే పీల్చకుండా వచ్చాయి. మీరు పిండి నేను చెప్పినట్టు కలుపుకోండి, అస్సలు ఆయిలే పీల్చవు. మిర్చి బజ్జీలన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఆ మిర్చి బజ్జీలని మనం బండి మీద కొంటాం కదా, మసాలా మిర్చి బజ్జీ, అలా తయారు చేసుకుందాం మిర్చి బజ్జీలని. ఒక టమోటో, ఎర్రగడ్డ, నిమ్మకాయ, కొత్తిమీర చిన్నవిగా కట్ చేసుకోండి. బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని అవన్నీ స్టఫింగ్ చేసుకోవడమే. మీరు ఇంకా తినగలిస్తే చాట్ మసాలా, కొంచెం కారం కానీ చల్లుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు బయట కొనడానికి ఇష్టపడరు, ఇంట్లోనే చేసుకొని తింటారు. సరే ఫ్రెండ్స్, మా మిర్చి బజ్జీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.